వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపై తెలంగాణ నాయకులు దిష్టి వల్ల కోనసీమలో కొబ్బరి తోటలు ఎండిపోయాయి అంటూ మాట్లాడటం అత్యంత బాధాకరమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. అన్నదమ్ముల్లా ఉన్న రెండు రాష్ట్రాల ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఉప ముఖ్యమంత్రి మాట్లాడటం సబబు కాదని ఆమె స్పష్టం చేశారు. షర్మిల వ్యాఖ్యానిస్తూ కోనసీమ చెట్లు ఎండిపోవడానికి దిష్టి కారణం కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యమే అసలు కారణమని తెలిపారు. భూభారతి వ్యవస్థ అమల్లో కొంత ఆలస్యం జరిగినా ప్రజలకు మరింత పారదర్శకంగా వేగవంతంగా సేవలు అందించేలా వ్యవస్థను పూర్తిగా బలోపేతం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. భూ సంబంధిత సేవల్లో చిన్నపాటి లోపాలు కూడా ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తాయని, అందుకే భూభారతిని అత్యాధునిక ప్రమాణాలతో అప్గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. మునుపు ఉన్న సాంకేతిక సమస్యలు, డేటా లోపాలు, ఫీల్డ్ స్థాయి అసమానతలను సరిచేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ఈ యాప్ ని అప్గ్రేడేషన్ చేసే అంశాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేశాం. నూతన సంవత్సరం జనవరి 15 నుంచి 30th లోపు ఆల్ ఆప్షన్స్ తో కొత్త యాప్ ఎన్ఏసి డెవలప్మెంట్ చేసిన యాప్ ఈ భూభారతి చట్టంతో పాటు రాష్ట్ర ప్రజలకి ప్రయోగకరమైన ఆ ప్యాచ్లున్న ఆ అతుకులు బంతైన ధరణి యాప్ ని పూర్తిగా రిమూవ్ చేసి కొత్త యాప్ కూడా రాష్ట్ర ప్రజలకి ఇవ్వనున్నాం. భూదారు కార్డులు కూడా రెడీ అయ్యాయి. ఈ ఎన్నికలైన మరుక్షణం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా స్టార్ట్ చేస్తూ విడతల వారీగా టేకప్ చేసి వీటన్నిటికీ సర్వేతో పాటు వాటికి సంబంధించిన బై నెంబర్లతో పాటు ఈ భూభారతి చట్టాన్ని పూర్తిగా ప్రజలకి అందించే దిశగా ఈ ప్రభుత్వం ఈనాడు ఆ వడివడిగా ఆ దిశలో ఆ డైరెక్షన్ లో నడుస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. కొంచెం లేట్ అయినా స్ట్రాంగ్ గా ఫౌండేషన్ పర్ఫెక్ట్ గా కడుతూ ఈ వ్యవస్థను చేస్తున్నామని చెప్పడానికి ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకురానున్నాం, అందించబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. పేదోడి ప్రభుత్వం రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వినూత్న ప్రయత్నాన్ని శ్రీకారం చుట్టారు. కిమ్స్ సన్షైన్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి సర్వేజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రసూలుపుర కూడలిలో జరిగిన ఈ కార్యక్రమంలో యమధర్మరాజు వేషధారణలో ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, వేగంగా నడపడం, సిగ్నళ్లను పట్టించుకోకపోవడం వంటి నిర్లక్ష్యాన్ని ప్రాణాలకు ప్రమాదకరమని యమధర్మరాజు వేషధారి చెప్పడం వాహనదారులను ఆకట్టుకుంది. రోజు జరిగే రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో కొత్త తరహా అవగాహన పద్ధతులు అవసరమని డాక్టర్ గురువారెడ్డి వెల్లడించారు. ప్రతిరోజు ట్రాఫిక్ జంక్షన్లో ఈ విధంగా ప్రజలను చైతన్యపరిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిసారి మా హాస్పిటల్కి రండి, మేము గొప్ప, మా హాస్పిటల్ గొప్ప అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. బట్ ఇవాళ మా కోసం కాదు, ఇది మన చుట్టుపక్కల ఉన్న సంఘం కోసం, మన చుట్టుపక్కల ఉన్న ప్రజల కోసం ఈ సేఫ్టీ క్యాంపెయిన్ మొదలెట్టాం. సర్వేజన ట్రస్ట్ పేరిట హైదరాబాద్ ని సేఫరాబాద్ కింద మార్చే ప్రయత్నంలో భాగస్వామిగా ఇవాళ మొట్టమొదటి నాంది పలుకుతున్నాం. దానికి ఏం లేదు, యమధర్మరాజు గారిని స్పెషల్ రికమెండేషన్ తోటి ఆయన యమలోకానికి 4 రోజులు సెలవు పెట్టించి ఇక్కడ మన హైదరాబాదు సిటీ జంక్షన్స్ లో, ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర ఆయన ఉండి ఈ హెల్మెట్లు వేసుకునే వాళ్ళని, సీట్ బెల్ట్ వేసుకునే వాళ్ళని, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వాళ్ళని ముందే ఆయన నోటీసులు ఇస్తాడు, మీరు తొందరలో మా దగ్గరకు వస్తారు, జాగ్రత్త అని చెప్పి. ఎందుకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇండియాలో ప్రతి 3 నిమిషాలకి ఒక రోడ్ ట్రాఫిక్ డెత్ జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న వెహికల్స్
లో మన వెహికల్స్ కంట్రిబ్యూషన్ 1%. అంటే ప్రపంచంలో 100 కార్లు ఉంటే మనం 1 కారు ఇస్తున్నాం. కానీ ప్రపంచంలో రోడ్ ట్రాఫిక్ వల్ల చనిపోయే డెత్స్ కి 16% కంట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా చాలా చాలా మనం బాధపడాల్సిన విషయాలు. దివాలా తీసిన కేఎల్ఎస్ఆర్ కంపెనీకి కేవలం 2 ఏళ్లలో 6,000 కోట్ల భారీ కాంట్రాక్టులు ఇవ్వడం ఘోర అవినీతి సూచకమని బీఆర్ఎస్ నాయకుడు మొన్నే కృషాంక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం అక్టోబర్లో ఇండియన్ బ్యాంకు నుంచి ఈ కంపెనీకి 15 లక్షల చిన్న మొత్తాన్ని అప్పుగా తీసుకోవాల్సి వచ్చింది. అంటే సంస్థ ఆర్థిక పరిస్థితిని ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుందని ఆయన అన్నారు. కేఎల్ఎస్ఆర్కి సబ్ కాంట్రాక్టర్ చేసిన చిన్న కంపెనీలకు 5 నుంచి 10 లక్షల బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి ఉందని, అందుకే వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని కృషాంక్ వివరించారు. అంటే 15 అక్టోబర్ 2025న 15 లక్షల రూపాయల అప్పు తీసుకుంటుంది. నేను ఈ ఒత్తిడిలో తీర్పు ఇవ్వలేనని తప్పుకున్నారు. అదో పెద్ద సంచలనమైంది. సుప్రీంకోర్టు సిజేఐ బిఆర్ గవయ్ గారు కూడా దాని మీద విచారణ చేపట్టాలని ఆదేశించారు. అయినా కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఈ కంపెనీ దాని మీద ఆరోపణలు వస్తున్నాయి. అయినా కూడా ఇవాళటి వరకు పెదవి విప్పలేదు. అయితే 2 రోజుల క్రితం హైకోర్టులో జరిగిన విచారణ ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది. ఒక 2-3 కంపెనీలు, చిన్న కంపెనీలు వాళ్ళు ఇందులో కాంట్రాక్టులు చేస్తే వాళ్ళకి ఎన్నో లక్షల రూపాయలు, 2 లక్షలో 5 లక్షలో 10 లక్షలో అలాగ బిల్లులు ఇవ్వాలి. ఆ బిల్లులు కూడా ఎగ్గొడుతున్న కంపెనీ ఇది. వాళ్ళు జూబ్లీ హిల్స్లోని నివాసంలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి హైదరాబాద్ పర్యటనలో భాగంగా జరిగిన ఈ భేటీ సౌజన్యపూర్వకంగా సాగింది. ఆలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాల పెంపు, దేవాదాయ శాఖ టీటీడీ సమన్వయం వంటి పలు అంశాలపై ఇరువురు నేతలు సానుకూలంగా చర్చించారు. తెలంగాణలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి కేంద్రంతో పాటు టీటీడీ కూడా సమన్వయంగా పనిచేయడానికి సిద్ధంగా ఉందని బీఆర్ నాయుడు తెలిపారు. తెలంగాణ భక్తులకు తిరుమల సేవల్లో ప్రాధాన్యతతో కూడిన సదుపాయాలు కల్పించాలనే అంశంపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. తాడిపత్రి ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు తీవ్రతమవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో శాంతి భద్రతలు పూర్తిగా ప్రశ్నార్థకమయ్యామని అన్నారు. ప్రజలకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వమే వర్గ పోరాటాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. కేతిరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మరియు మంత్రి నారా లోకేష్ ప్రోత్సహిస్తున్న రెడ్ బుక్ రాజకీయాలు తాడిపత్రిని మళ్లీ అగ్నిగుండం చేస్తున్నాయన్నారు. ప్రజలను భయపెట్టే ప్రయత్నాలు ఇక పని చేయవని, మా వద్ద డిజిటల్ బుక్ ఉందని, ప్రతి దాడి వివరాలు నమోదు చేసి న్యాయం కోసం పోరాడుతున్నామన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి స్వార్థ రాజకీయాల కోసం ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టిస్తున్నారని పెద్దారెడ్డి ఆరోపించారు. తిరిగి మీరు చేసే రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుసరించి ఇట్లే చేస్తా అంటే రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా డిక్షనరీ తెచ్చారు. ఇప్పుడు మీరు ఏం చేస్తా అంటే అప్పుడు 06, 07, 08 పోతుంది. అంటే ఈరోజు మీరు కాళ్ళు ఇరగొడితే రేపు చేతులు 2 ఇరగొడతారు. ఈ పరిస్థితి ఎవరికి అవసరం లేదు. సామాన్య ప్రజలకు అవసరం లేనిది ఈరోజు కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం దీన్ని పురుగొలుపుతున్నారు. ఏమన్నంటే ఆర్మూర్ తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా పరిశీలిస్తూ భారీ సంచలనాలన్నీ రేపారు. మున్సిపాలిటీలో అవినీతి విస్తరించి ఉందని, మొత్తం అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ప్రజల పన్నుల డబ్బుతో నడిచే కార్యాలయం ఇలా అస్తవ్యస్తంగా ఉండటం అంగీకారయోగ్యం కాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆర్మూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి కలిసి అధికారం పేరుతో ఒత్తిడి, అన్యాయం చేస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించండి అంటూ అధికారులకు హెచ్చరిక జారీ చేశారు.
నేనేమంటున్నాను, నేను చెప్పిన ఏదైనా అవాస్తవాలు అయితే నేను ఆర్టీఐ కింద మేము ఇలా మొదటిసారిగా మాట్లాడలే, ఇది ఆర్టీఐ కింద అప్లై చేసినాం. నువ్వు డాక్టర్ల దగ్గర పైసలు తీసుకుంటున్నావు, హాస్పిటల్ల దగ్గర పైసలు తీసుకుంటున్నావు, ఉద్యోగాల దగ్గర తీసుకుంటున్నావు, చికెన్ సెంటర్ల దగ్గర తీసుకుంటున్నావు. ఒక్కడే కాదు, పిలిపించి మాట్లాడి రైడ్ చేయించిన వారా నాయన. విలేకరులకు తెలియదా? వాళ్ళు నవ్వుతురు నువ్వు మాట్లాడుతుంటే. ఇవన్నీ వాస్తవాలే. అచ్చా మరి నేను మాట్లాడిన తప్పు, మరి ఏసీపీలు ఎందుకు ట్రాప్ అయినరా? మరి 20 కోట్లు ఎందుకు దొరికినాయిరా? నందిపేట సెక్రటరీ ఎందుకు ట్రాప్ అయినరా? ఎంబీఐని ఎందుకు ట్రాప్ అయిండు? ఏం పేరు? వివేకానంద రెడ్డి. ఉట్టిగానే ఆయనను పంపాలని. మరి ఇలా ఎందుకు నువ్వు పోస్టింగ్ వేపి తెచ్చుకున్నావు? మళ్ళీ ఒక ఆయన జగదీష్ గౌడ్ అని చెప్పి బట్టి విక్రమార్క దగ్గర లెటర్ తీసుకొని, ఇంకొక ఆయన దగ్గర లెటర్ తీసుకొని సిపిఎం నేత పెంచలయ్యను హత్య చేసిన నిందితులకు కఠిన శిక్షలు పడేలా అన్ని విధాలుగా కృషి చేస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. పెంచలయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఆయన ఈ విధమైన దారుణ ఘటనలు సమాజాన్ని కలవరపెడుతున్నాయని, గంజాయి మాఫియాలు పూర్తిగా మూతపడే వరకు చర్యలు కొనసాగుతాయని తెలిపారు. కోటంరెడ్డి పెంచలయ్య కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందజేసి వారి ఇద్దరు కుమారుల విద్యా బాధ్యతను తన కుటుంబ సభ్యులుగా స్వయంగా తీసుకుంటారని హామీ ఇచ్చారు. పెంచలయ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని కూడా భరోసానిచ్చారు. ఆర్డీటీ కాలనీ అభివృద్ధి త్వరలోనే 50 లక్షల రూపాయలు కేటాయించేలా చర్యలు తీసుకుంటానని, ప్రజల కోసం అవసరమైన మౌలిక సదుపాయాల్ని కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వ్యతిరేకంగా ఆ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దానికి స్థానిక శాసనసభ్యుడిగా మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా అన్ని పార్టీలను కలుపుకుని, ప్రజా సంఘాలని కలుపుకుని, మేధావుల సహాయ సహకారాలతో, పోలీసుల సహాయ సహకారాలతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా ఒక పటిష్టమైన ఉద్యమాన్ని, ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత కూడా తీసుకుంటాను. 3 అంశాల మీద ప్రతి తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాన్ని ఇప్పటికీ మర్చిపోలేమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఉద్యమ ఆత్మ, త్యాగం, పోరాటం వల్లే నేటి తెలంగాణ ఏర్పడిందని గుర్తు చేస్తూ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమంలో తమ పిల్లలను కోల్పోయిన కుటుంబాలు ఇంకా పలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని, వారికి గౌరవప్రదమైన జీవనోపాధి సహకారం అత్యవసరమని పేర్కొన్నారు. కవిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కేవలం చరిత్ర కాదు, భాగోద్వేగం, సమానత్వం కోసం జరిగిన ప్రజా పోరాటమని తెలిపారు. అమరవీరుల కుటుంబాల సంక్షేమాన్ని ప్రాధాన్యతగా తీసుకుని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. తెలంగాణ ఉద్యమకారులు కూడా చాలా మంది త్యాగాలు చేయటం వల్లనే రాష్ట్రం సాధ్యమైంది. ఆ త్యాగాలు చేసిన ఉద్యమకారులందరికీ ఒక గుర్తింపు అనేది ఒక ఆత్మగౌరవాన్ని ఇస్తుంది. ఆ గుర్తింపునివ్వాలి. అదేవిధంగా ప్రభుత్వము ప్లాట్ గాని ఇతర ఆర్థిక సహాయం గాని అందించాల్సిన అవసరం కూడా ఉంది. తెలంగాణలో రైతులకు ఒక న్యాయం, పారిశ్రామికవేత్తలకు మరో న్యాయం ఎలా చేస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ హిల్ట్ పాలసీ కాంగ్రెస్ ప్రభుత్వ నిజ స్వరూపాన్ని బయటపెడుతోందని తీవ్రంగా విమర్శించారు. రైతులకు సరైన సహకారం ఇవ్వకుండా బడా వ్యాపారులకు లబ్ధి చేకూర్చే విధంగా కొత్త పాలసీ రూపొందించారని ఆరోపించారు. సచివాలయంలోనే కూర్చుని కమిటీ నివేదిక ఇచ్చిందంటే ఇది పారదర్శకత లేని ప్రక్రియ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో ఇప్పటికే మౌలిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 9,000 ఎకరాల్లో మల్టీపర్సన్ కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మిస్తే నగర భవిష్యత్తు ఏంటి అని సీఎం రేవంత్ను నిలదీశారు. బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలతో పరిశ్రమలు వెనక్కి వెళ్లిన ఉదాహరణను గుర్తు చేస్తూ హైదరాబాద్ను మరో బెంగళూరుగా మార్చాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఈ యొక్క పారిశ్రామిక భూమికి సామూహికంగా మల్టీపర్పస్ కమర్షియల్ యూజ్కు అవకాశం కల్పించడం వెనుక ఈరోజు అనేక రకాలుగా ఈ భూదందాకు తెరదీయడం జరిగింది. రైతులు అనేక సంవత్సరాలుగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ లక్షలాది మంది దరఖాస్తులు చేసుకుంటే ఇంతవరకు రైతులకు సంబంధించినటువంటి ఒక్క ఫైల్ కూడా క్లియర్ చేయలేదు. కానీ అడగకముందే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఇచ్చిన భూమి, రైతుల భూమి, వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి వారసత్వ భూమి, ఈ పాలసీ తీసుకురావడం ఏదైతున్నదో ఇందులో పూర్తిగా భూ వ్యాపారానికి, రియల్ ఎస్టేట్ కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు చేయూతనిచ్చేటువంటి
నిర్ణయం అని చెప్పి సందర్భంగా మనవేస్తా ఉన్నాను. వాళ్ళు కమిటీ వేశారు. ఆ కమిటీ సెక్రటరియట్లో కూర్చొని నివేదిక ఇచ్చింది. వారం రోజుల్లో నివేదిక ఇచ్చే విధంగా వాళ్ళు ఆదేశాలు ఇచ్చి మేము కమిటీ వేసామని చెప్పి కంటి తుడుపు చర్యగా రాష్ట్ర ప్రభుత్వము ఈ జీవో విషయంలో వివరించిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ డీసీసీ నూతన అధ్యక్షుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు కావాలని వక్రీకరిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రను వివరించే సమయం సీఎం ఏ మతాన్ని ఏ కులాన్ని తక్కువ చేసి మాట్లాడలేదని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల స్వభావమని విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ద్వారా తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠింపజేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ కీలక సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర ఖ్యాతి పెరిగే దిశగా సీఎం పనిచేస్తే ప్రతిపక్షాలు మాత్రం దానిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. హిందువులకు కూడా ఎంతో మంది భగవంతులు ఉంటారు. కొంతమంది ఆంజనేయ స్వామిని పూజిస్తారు, కొంతమంది రాముని పూజిస్తారు, కొంతమంది మైసమ్మని పూజిస్తారు అన్న విషయాన్ని చెప్తూ ఆయన మాట్లాడటం జరిగింది తప్ప ఏ కులాన్నో ఏ మతాన్నో ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని మాట్లాడినట్టు ఆయన మాట్లాడలేదు. కానీ దీన్ని పట్టుకొని బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు కేవలం దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ సమిట్ 2047 కోసం అని చెప్పి ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకుని ఒక సమిట్, అలాగే మెస్సీ లాంటి వాళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్ లో ఈరోజు ఫుట్బాల్ ఆడించే ప్రయత్నం చేస్తుండ్రు. కాబట్టి అంత ఆయన స్థాయిని దిగజార్చి ప్రజలను తప్పుతో పట్టించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా క్లియర్ గా కనపడుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూనిట్ A1 టీవీ తెలుగు న్యూస్.